హాయ్ ఫ్రెండ్స్, ఆనంద్ జనరల్ స్టడీ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023 వరకు జరిగినటువంటి అపాయింట్మెంట్స్ లేదా నియామకాల గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, నేను ఇందులో చాలా ముఖ్యమైన అపాయింట్మెంట్స్ గురించి వివరించాను. రాబోయే పోటీ పరీక్షల్లో తప్పకుండా వీటి గురించి అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి సిబిఐ తదుపరి డైరెక్టర్గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవీకాలం మే 25న ముగిసింది. నెక్స్ట్ వచ్చేసి భవేష్ గుప్తాను ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పేటీఎం నియమించింది. నెక్స్ట్ వచ్చేసి కొత్త ట్విట్టర్ సీఈఓగా లిండా యాకరినోను నియమించారు. నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్సీ చైర్మన్గా మనోజ్ సోని ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ దుబే కొత్త కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా దీపక్ మోహంతి నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్గా అరుణ్ సిన్హాను కేంద్రం నియమించింది. నెక్స్ట్ వచ్చేసి త్రిపుర హైకోర్టు క్రొత్త ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ను నియమించారు. నెక్స్ట్ వచ్చేసి అటామిక్ ఎనర్జీ కమిషన్ క్రొత్త చైర్మన్గా ఏకే మోహంతి నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా భారతీయ సంతతికి చెందిన అజయ్ బంగా నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి కల్కత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టిఎస్ శివజ్ఞానం నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి పర్మీందర్ చోప్రా భారతదేశపు అతిపెద్ద ఎన్బిఎఫ్సి పిఎఫ్సి యొక్క సిఎండిగా మొదటి మహిళగా నియమితులయ్యారు. పిఎఫ్సి అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బెర్లిన్కు ప్రత్యేక ఒలింపిక్స్ జర్నీకి రాయబారిగా ఆయుష్మాన్ ఖురానా భారత జట్టులో చేరాడు. మేధో వైకల్యాలతో బాధపడే వ్యక్తుల కోసం నిర్వహించే ఒలింపిక్స్నే ప్రత్యేక ఒలింపిక్స్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి తొలి భారతీయ గ్లోబల్ అంబాసిడర్గా అలియా భట్ గూచీకి నియమితులయ్యారు. గూచీ అంటే ఇటలీ నుండి లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్. ఆమె గూచీ క్రూయిజ్ 2024 షోలో బ్రాండ్ యొక్క సరికొత్త గ్లోబల్ అంబాసిడర్గా పాల్గొంటుంది. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ కార్మిక సంస్థ లేదా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎక్స్టర్నల్ ఆడిటర్గా సిఏజీ జీసీ ముర్ము ఎంపికయ్యారు. నెక్స్ట్ వచ్చేసి క్రొత్త డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాగా రాజీవ్ రఘువంశీ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి ప్రథమ మహిళగా నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి షమల్ భాయ్ బి పటేల్ అమూల్ చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ చైర్మన్గా సంతోష్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ కే శ్రీవాత్సవ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి గతిశక్తి యూనివర్సిటీకి మొదటి ఛాన్సలర్గా రైల్వే మంత్రి శ్రీ అశ్వని వైష్ణవ్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓగా అనిల్ కుమార్ లాహోటి కాబోయే స్థానంలో నిలిచారు. నెక్స్ట్ వచ్చేసి యునిసెఫ్ ఇండియా ఆయుష్మాన్ ఖురానా పేరు బాలల హక్కుల జాతీయ రాయబారిగా నియమించారు. నెక్స్ట్ వచ్చేసి లెజెండరీ పిటి ఉషా భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ప్రథమ మహిళగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ వచ్చేసి నీల్ మోహన్ భారతీయ అమెరికన్ యూట్యూబ్ యొక్క కొత్త సీఈఓగా నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి నాబార్డ్ చైర్మన్గా శ్రీ షాజీ కేవీని నియమించారు. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ టీటీఎఫ్ఐ తొలి మహిళా అధ్యక్షురాలిగా మేఘనా ఆహ్లావత్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ వచ్చేసి క్రొత్త ఎన్సిబిసి చైర్పర్సన్గా హంసరాజ్ గంగారాం ఆహిర్ పేరు ఖరారైంది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ యొక్క చైర్పర్సన్గా రాజీవ లక్ష్మణ్ కరాండీకర్ ఎంపికయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 14వ ప్రధానమంత్రి. నెక్స్ట్ వచ్చేసి 15వ అధ్యక్షురాలు
ద్రౌపది ముర్ము సంతాల్ తెగ ఒడిశా నుంచి ఎంపికయ్యారు. నెక్స్ట్ వచ్చేసి 14వ ఉపాధ్యక్షుడిగా అంటే వైస్ ప్రెసిడెంట్గా జగదీప్ ధంకడ్ రాజస్థాన్ నుండి ఎంపికయ్యారు. నెక్స్ట్ వచ్చేసి సాయుధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి లోక్పాల్ ఆఫ్ ఇండియా 1వ చైర్మన్ పినాకి చంద్రఘోష్, ప్రస్తుతం ప్రదీప్ కుమార్ మొహంతి ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ విఆర్ చౌదరి నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి సిఆర్పిఎఫ్ డీజీ ఎస్ఎల్ థాయ్సెన్, సిఐఎస్ఎఫ్ డీజీ షీల్ వర్ధన్ సింగ్, ఐటీబీపీ డీజీ అనీష్ దయాల్ సింగ్, బీఎస్ఎఫ్ డీజీ ఎస్ఎల్ థాయ్సెన్, ఎస్ఎస్బి డీజీ రష్మి శుక్లా నియమించబడ్డారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నేవీ చీఫ్ ఆర్ హరికుమార్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి భారత అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణి నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఇది 25వ స్థానం. నెక్స్ట్ వచ్చేసి కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్గా జీసీ ముర్ము నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ చైర్మన్గా దినేష్ కేఆర్ కరా నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన సమాచార కమిషనర్గా యశ్వర్ధన్ కె సిన్హా నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఇది 25వ స్థానం. నెక్స్ట్ వచ్చేసి సెబీ చైర్మన్గా మధబీ పూరి బుచ్ నియమితులయ్యారు. ఈ స్థానంలో ఈమె మొదటి మహిళ. నెక్స్ట్ వచ్చేసి నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి చైర్మన్గా అరుణ్ కేఆర్ మిశ్రా నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే రా చీఫ్గా సమంత్ గోయల్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా తపన్ కేఆర్ దేకా నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓ చైర్మన్గా సమీర్ వి కామత్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఇస్రో చైర్మన్గా ఎస్ సోమనాథ్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి లా కమిషన్ కొత్త చైర్పర్సన్గా రీతురాజ్ అవస్థి నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా అనంత నాగేశ్వరన్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా నల్లతంబి కలై సెల్వే నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి సిబిఎస్ఈ కొత్త చీఫ్గా నిధి చిబ్బర్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా గీతా గోపీనాథ్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్ని నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కొత్త అధ్యక్షుడిగా టి రాజా కుమత్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ పియర్ ఒలివర్ గౌరించెస్ నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా గురించి తెలుసుకుందాం. ఈ సంస్థ 1 జనవరి 2015 నాడు ఏర్పడింది. చైర్మన్గా ప్రధాని నరేంద్ర మోడీ గారు, వైస్ చైర్మన్గా సుమన్ బెరీ గారు, సిఇఓగా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు వ్యవహరిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం 2023 వరకు జరిగినటువంటి అపాయింట్మెంట్స్ గురించి కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. రాబోయే పోటీ పరీక్షల్లో ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అందులోకి వెళ్ళి ఈ వీడియో యొక్క పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.